మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిట్ అధికారుల ముందు విచారణకైతే హాజరయ్యారు. మరి మొత్తానికి ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఏమన్నా ఉందా, ఏదైతే పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఈయన నోరు ఏమి ఇవ్వబోతున్నాడో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సరే, మొత్తానికి మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా అయితే ఇప్పుడు పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఆయన ఎన్నో వ్యాఖ్యలు చేసుకుంటూ గతంలో ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఈరోజు ఆ మాటలన్నీ కూడా సిట్ అధికారుల ముందు మాట్లాడే సమయం వచ్చింది. ఇంకా అది వాళ్ళు చెప్పాలి వాస్తవాలు అవాస్తవాలు. మరి మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి గురించి ఈ సిట్ అధికారుల విచారణ గురించి మీ అభిప్రాయం ఉంటారు? ఇప్పుడు వెంకట్, పరకామణి అనేది టీటీడీలో అంటే తిరుపతి దేవస్థానం పుట్టినప్పటి నుంచి ఉండి ఉంది. దాన్ని లెక్క పెట్టడం, దాన్ని ఖచ్చితంగా దేవస్థాన కోశాగారానికి పంపటం అనేది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ వచ్చింది. కానీ పరకామణిలో దొంగతనం చేయాలి అనేది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగి కొన్ని 100 కోట్లు రవికుమార్ అనే వ్యక్తి అక్రమంగా సంపాదించాడంటే దాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రైవేట్ పంచాయతీగా దాన్ని మార్చి ఏదో తులమో ఫలమో టీటీడీ దేవస్థానానికి రాయించి మిగిలినవన్నీ కూడా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారంటేనే అసలు తిరుపతి దేవస్థాన పరిపాలన ఎలా సాగిందనేది అర్థమవుతుంది. దానికి పరాకాష్ఠగా ఆ రోజు సెక్యూరిటీ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ ఆ కేసుని పోలీసు రిపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ బలవంతంగా ఇదే కరుణాకర్ రెడ్డి ఆయన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఉపసంహరింపు చేశాడు. ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ అయిన సందర్భంలో సతీష్ కుమార్ గారు తిరుమల వచ్చి దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి రాబోతున్న టైంలో ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ చనిపోయాడో లేదో తెల్లారి ఆయన ఎలా చనిపోయాడు అనేది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆత్మహత్య అని చెప్పేశాడు. అసలు వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళి స్పాట్లోకి వెళ్ళి పోలీసులు దాన్ని పంచనామా చేయటం కానీ పోస్ట్ మార్టం చేయటం కానీ ఇంకా మొదలే పెట్టలేదు. దానిని ఒక ఆత్మహత్యగా ఆయన నిర్ధారించాడంటేనే భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ 5 సంవత్సరాల పాటు పరకామణిలో జరిగిన ఒక వ్యవస్థీకృతమైనటువంటి దొంగతనాలు పాలక మండలికి తెలుసు. తర్వాత ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడిని నోరు మూయించి కేసును ఉపసంహరింపజేసి ఎవడైతే దొంగ ఉన్నాడో వాడితో తులమో ఫలమో శ్రీవారికి రాయించి మిగిలిన ఏమో వీళ్ళు కాజేశారంటేనే అక్కడికి అర్థమవుతుంది. ఇవాళ దీని మీద కరుణాకర్ రెడ్డి గారు సిట్ అధికారుల ముందు హాజరవుతున్నాడంటే వాళ్ళు ఇది కూడా ఈ కేసును కూడా అడుగుతారు. సతీష్ కుమార్ విషయంలో మీరు ఆత్మహత్య అని చెప్పారు కదా, ఎలా చెప్పగలిగారు మీరు? దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అన్నప్పుడు మరి చూపించాలి కదా. వీళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈయనే ఆయనతో పాటు ప్రయాణం చేశాడా అనేది కూడా బయటికి రావాల్సిన అంశాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే పరకామణిలో ఎప్పుడైనా ఒక దేవస్థానానికి సంబంధించిన ఆస్తి దొంగతనం జరిగితే లోకాయుక్త దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? మీరు ఎందుకు ఇలాంటి పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నారు? మీరు ఒక దాంట్లో దేవస్థానంలో ఒక ముఖ్యమైన చైర్మన్గా ఉండి ఆ కేసుని పూర్తి స్థాయిలో విచారించి అసలు అతను ఎంత దొంగతనం చేశాడో పోలీసుల ద్వారాను మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ జరగకుండా ఒక ప్రైవేట్ పంచాయతీగా మీరు ఎలా పరిష్కరించారని అడిగినప్పుడు విద్యావంతుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పగలుగుతాడండి? ఇప్పుడేమి ఆయన నిరక్షరాశి కాదు, ఆయనకు అన్ని వ్యవహారాలు తెలుసు, బాగా సునిశ్చితమైనటువంటి వ్యవహారాలన్నిటి మీద అవగాహన ఉంది. కేవలం తనకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రవికుమార్ అతన్ని సేవ్ చేయాలి. రెండోది ఏంటంటే ఆ రవికుమార్ సంపాదించిన దాంట్లో వీళ్ళ పెద్ద మనుషులందరికీ పంచుకోవాలి. ఇది అసలు దాని ప్రధాన ఉద్దేశం. ఆయన ఏమనుకున్నాడంటే అసలు యాక్చువల్గా చైర్మన్ స్థాయిలో పనిచేసిన ఏళ్లకి నోటీసులు రావనేది ఆయనకు ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన టుడా చైర్మన్గా చేశాడు, తర్వాత ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ అబ్బాయి చేశాడు. అంటే వాళ్ళు ఆ తిరుపతి కార్పొరేషన్ని టుడాని వాళ్ళ కబంధ హస్తాల్లో టీటీడీ మీద కూడా వీళ్ళ పడగుంది. అంటే మొత్తం తిరుపతిలో ఉండే ఆర్థిక వ్యవస్థ మొత్తం వీళ్ళ కనుసన్నల్లో నడిచింది, పరిపాలన మొత్తం వీళ్ళ కనుసన్నల్లో జరిగింది. నియామకాలన్నింటిలోనూ వీళ్ళే ఉన్నారు. చైర్మన్లు మేయర్లైనా వీళ్ళే, టీటీడీ చైర్మన్లైనా వీళ్ళే, ఎమ్మెల్యేలైనా వీళ్ళే. అక్కడ ముఖ్య పాత్రలన్నీ మనమే కాబట్టి అసలు మన ఎవడు పిలవడనే ఒక ధైర్యం వచ్చేసింది. ఇవాళ ఆ నోటీసులు వెళ్ళటం, మొన్న సుబ్బారెడ్డి గారికి కూడా కల్తీ నెయ్యి వ్యవహారంలో నోటీసులు ఇస్తే అక్కడికి వెళ్ళకపోయినా కానీ ఇక్కడికి వచ్చాడు. ఆయన తిరుపతిలోనే ఉంటాడు కాబట్టి వాళ్ళు మీరు అన్నట్టు
సిట్ అధికారుల ముందుకు వెళ్ళాడు. సిట్ అధికారులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అన్నీ కూడా ఆయన టైంలో జరిగినటువంటి అక్రమాలు మీరు ఎందుకు ఇవన్నీ ప్రోత్సహించారనేది అన్ని రికార్డే ముందు పెడతారు. పెట్టినప్పుడు సమాధానం చెప్పక తప్పదు. రెండోది అన్నిటికీ మించి సతీష్ హత్య విషయంలో ఆయన ఎందుకు ముందే కోయిల్ అన్నట్టుగా అసలు ఆయనకి ఏం సంబంధం? అది రైల్వే పోలీసు ఎంక్వైరీ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా చేస్తారు. ఎందుకంటే అది ఒక తీవ్రమైనటువంటి అనుమానాస్పదమైన కేసు. ఒక మధ్యస్థాయి పోలీస్ అధికారి అయినా, అందులోనూ ఈ పరకామణి కేసులో ఫిర్యాదుదారు కాబట్టి ఆయన చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి చనిపోతే అసందర్భంగాను ఆయనకి ప్రమేయం లేకుండాను దాన్ని తప్పుదావ పట్టించే విధంగా దాన్ని ఒక ఆత్మహత్యగా ఈయనే చెప్పటం అంటే కేసును ప్రభావితం చేయటమే కదా. ఖచ్చితంగా పోలీసు సిట్ దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఒకవేళ కనుక ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోతే అవసరమైతే అరెస్ట్ కూడా చేయగలుగుతారు. చేసినప్పుడు మాత్రమే అసలు ఈ కేసుకి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక పోలీస్ అధికారిని వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం హత్య చేశారనేది వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. దీని మీద ఈ ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్ద రాజకీయవేత్తలైనా, వాళ్ళ దగ్గర ఎంత ధనవంతులైనా వాళ్ళని చట్టం ముందుకి తీసుకురమ్మని కూడా గట్టిగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే అతను పిన్న వయస్కుడు. రెండోది ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి నిజాయితీగా ఫిర్యాదు చేశాడు. ఆయన చేసిన తప్పేం లేదు. దాన్ని ఆ కేసును కూడా ముందుకెళ్ళకుండా బ్రేక్ వేసింది కూడా కరుణాకర్ రెడ్డి గారు అనేది అందరూ చెబుతున్నారు. అందులో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ కుటుంబీకులు కూడా చెబుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారే ఆ రోజు సతీష్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసును ఉపసంహరింపజేశాడని. తర్వాత అది హైకోర్టుకి వెళ్ళి ప్రజా ప్రయోజనాల బిల్లు ద్వారా అసలు అప్పుడు హైకోర్టు అసలు అడిగింది, మీరు ఎట్లా దీన్ని సుమోటోగా తీసుకుందా ఇష్యూని తీసుకుని ఎలా మీరు లోకాయుక్త ద్వారా ఇట్లాంటి సెటిల్మెంట్ చేయగలిగారు? లోకాయుక్తకు కూడా నోటీసులు ఇచ్చారు. అసలు మీరు ఎలాంటి మీకున్న అధికారం ఏంటి ఈ కేసు విషయంలో? ఇది తిరుమల దేవస్థానం, అదొక వ్యవస్థ. అది వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి దొంగతనం కాదు, కేసు కాదు. ఇద్దరు కనుక వ్యక్తులే అయితే వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే లోకాయుక్త ముందుకు వెళ్ళొచ్చు. కానీ అదొక పెద్ద ఒక ధార్మిక వ్యవస్థ, ఒక దేవస్థానం. ఆ దేవస్థాన యొక్క నిధుల్ని ఎంత పోయింది అని నిర్ధారించే వ్యక్తులు ఎవరు? చట్టం చేయాలి. అది అందులో ఉన్న వ్యక్తులు కాదు. అక్కడ దుర్వినియోగం జరిగింది. వీళ్ళ లేని అధికారాన్ని తీసుకుని తిరుపతి దేవస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు లబ్ధి పొందే విధంగా చేశారు. ఇది సిట్టు ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారిని విచారిస్తుంది. రెండోది సుబ్బారెడ్డి గారికి కూడా ఇందులో ఆయన టైంలో కూడా పరకామణిలో దొంగతనం జరిగి ఉండాలి కదా. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జరిగింది రవికుమార్ చెప్పిన దాన్ని బట్టి. కాబట్టి ఆ సుబ్బారెడ్డి గారు కూడా ఈ కేసులో కూడా రాక తప్పదు. రేపు విచారణలో ఇప్పుడు ఈయన చెబుతాడు కదా, నా టైంలోనే ఇంత మొత్తం జరగలేదని. మరి అట్లాంటప్పుడు మీకు ముందు జరిగిన సుబ్బారెడ్డి గారి పీరియడ్లో కూడా ఈ పరిధిలోకి వస్తుంది, విచారణ పరిధిలోకి. చూద్దాం. ఖచ్చితంగా సార్. మరి విచారణలో భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నా నోరిపోతాడో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.